ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. ఇప్పుడు కళ్ళగంతలు ఆట ఆడుతున్నాం అనమాట. బాను మొక్కాడు, తిన్నాడు, ఉల్లిపాయ కొరికాడు, నోట్లోంచి మాట రావట్లేదు, ఏమైందో తెలియట్లేదు. ఇక్కడికైతే అంబులెన్స్ రాదు. వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఈ వీడియోలో ఏముండబోతుంది అని చెప్పేసి అంటే, మేమైతే లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే కొండ మీదకి వెళ్ళాం కదా, ఆ లాస్ట్ వీడియోలో ఆ బిర్యానీ వండుకోవడము, కొండ మీదకి వెళ్ళడం వరకు ఆ ఫన్ అంతా చూసారు. ఈ వీడియోలో ఆ వండిన బిర్యానీని కొండ మీద మేము ఏం తిన్నాము, ఎలా తిన్నాము, అండ్ తినిన తర్వాత ఏం చేసాము, మంచిగా డాన్సులు వేసాము, ఆటలాడాము, పాటలు పాడాము, ఇవన్నీ ఉండబోతున్నాయి అనమాట. అంతేకాదు అక్కడి నుంచి ఇంటికి వచ్చాక మళ్ళీ ఏమైంది, నైట్ ఏం చేసాము, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఈ వీడియోలో ఉండబోతుంది. ఏ ఎలిమెంట్ మిస్ కాకుండా ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ వీడియో తర్వాత వీడియో ఏముండబోతుంది అని చెప్పేసి అంటే, మేము అందరం కలిసి ఒక బయటికి వెళ్ళాం అనమాట. ట్రావెలింగ్ వీడియో ఉండబోతుంది. అండ్ ఎక్కడికి వెళ్ళాము, అక్కడ ఏం తిన్నాము అంటే ఆ ఫుడ్ బ్లాగ్ కూడా ఉండబోతుంది అనమాట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే ఒక లైక్ వేసేయండి, దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఫన్ ఉండబోతుంది వీడియోలో. ఒక కామెంట్ పెట్టండి. ఇప్పుడు నేను ఈ అద్దాలు పెట్టుకుంటాను కదా, ఈ అద్దాలు మీకు ఎక్కడైనా చూసానే, ఈ అద్దాలు నాకు తెలిసే అన్నట్టుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను. మీకు ఒకవేళ ఈ అద్దాలు కావాలంటే కూడా ఒక చిన్న కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. మేము వచ్చేసి నెక్స్ట్ మంత్ లో ఇండియా వచ్చే ప్లాన్ ఉందన్నమాట. అప్పుడు తీసుకోవడానికి ట్రై అయితే నేను చేస్తాను. సో అది లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటు ద వీడియో. దానికంటే ముందు మీరు ఒకవేళ లాస్ట్ వీడియో చూడకపోయి ఉంటే అది కూడా చూసేయండి. ఇప్పుడైతే అందరము వెళ్తున్నాం భోజనాలకి. అందరికి ఆకలిస్తుందా? కొంచెం కూడా ఆకలి. ఇంకో ఫ్యామిలీ వెనకాల వస్తున్నారు. వీళ్ళంతా మొత్తం టెంట్ వేసేసి రచ్చేసారు, దుప్పట్లు వేసారు, పైన టెంట్ వేసారు. అసలు మామూలు లేదు. ఇక్కడ ఎవరో తప్పిపోయిన బాలు ఉన్నారు. సారీ, చేతిలో ఏం లేదు, చూపిద్దాం. ఓకే ఓకే, బాలు చేతులు అయితే అసలు ఏం లేదు. అసలు నేనేమంటా అంటే, ఎలక్షన్స్ అయిపోయింది, అంత కామ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఆడు వైసీపీ వాడు కానీ, టీడీపీ వాడు కానీ, కేపాల్ పార్టీ ఏంటి, ప్రజాశాంతి పార్టీ, ఎవరైనా కలిసి లాస్ట్ కూర్చుని పని చేయాల్సిందే. అంతే ఉంటది. ఇందాక ఇస్త్రీ బట్టలు తీసుకొచ్చాం కదా మనం. సో పల్లె ఓపెన్ చేస్తున్నావా? 3, 2, 1. పైన ఒక బ్లాంకెట్, టవల్, మళ్ళీ ఏ సిల్వర్ ఫర్. మరి దమ్మంతా పోతుంది కదరా వయసు. షాన్వి సూపర్. వేడి వేడి. సో ఇప్పుడు వడ్డీయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ పిల్లలు కొట్టించేస్తున్నారు. కమాన్, తగ్గేదేలే, ఎవరికి తినేదేలే. ఇంత తింటే మనం ఎందుకు తగ్గుతాంలే. ఇంకా ఏం ఎత్తుతున్నావు పల్లవి? మొక్కలు ఎత్తుతున్నావు. సూపర్. అప్పుడే వేడి వేడిగా వండి తెచ్చుకున్నాం కదా, భగవనం మొత్తం మంచి వేడి వేడిగా ఉండే బిర్యానీ కూడా అరోమా అసలు ఇలా బయటకు వస్తుండే. పిల్లల గురించి చెప్పాలి, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఊరికే రాదు కదా, చాలా అరుదుగా వస్తుంటుంది. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు. బిర్యానీ అయితే మాటల్లో చెప్పలేమో, అంత బాగుందన్నమాట. అసలు మేము తిని ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇలా అయితే అచ్చమైన ఏంటి ఊరు వాతావరణం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కడుగు నువ్వు కడుగు ఆపేసేయండి. నువ్వు కడుగు, సిగ్గు పడేదే లేదు అసలు. మొత్తం ఆన్ చేయి. ఓ టవల్ తెచ్చుకుంటే స్నానం కూడా చేస్తుండేమో. బాను ఇక్కడే బాగుంటుంది స్నానం. లాస్ట్ కి మేము కూడా వచ్చాము, మేము కూడా స్టార్ట్ చేసేస్తున్నాము ఫుడ్. ఎగ్జైటెడా? నన్ను ఫోటో తీయడం వేస్ట్ అన్న, ఎక్స్ప్రెషన్స్ ఉండవు. అవునా? ఎక్స్ప్రెషన్ అమ్మా
కానీ అమ్మా వేయాలి. ఇదిగో జానా ముక్కలు తీసుకో. ఇగో జానాకి ప్రేమతోటి ముక్క. ఇప్పుడు మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిటింగ్. బాను బాను ఎక్స్పర్ట్ అయిపోతున్నా అన్న, భయం వేస్తుంది బాను. బాను మొక్కాడు, తిన్నాడు, ఉల్లిపాయ కొరికాడు, నోట్లోంచి మాట రావట్లేదు, ఏమైందో తెలియట్లేదు. ఇక్కడికైతే అంబులెన్స్ రాదు. పల్లవి చూడు, సూర్య ఓకేనా? తిన్నాకేం మాట్లాడట్లేదు. ఇది నాకు పోయినసారి వీడియోలోనే అర్థమైపోయింది. అవునా? తినేటప్పుడు మట్టుకి నోటీస్. నువ్వు ఇంతకు చెప్పలేదు, టేస్ట్ చెప్పలేదు. నేను ఎప్పుడైనా అదే చెప్పాను, అంత ముందు కూడా అదే చెప్పా. ఇంటి భోజనం సూపర్, అది ఇంట్లో సూపర్. ఇంతమంది తినేస్తున్నారు, స్టార్ట్ చేశారు, మొత్తం అయిపోతుంది. లాస్ట్కి ఏంటి అని చెప్పేసి అంటే మిర్చి కసాలని మర్చిపోయామన్నమాట. ఇప్పుడు మాకు గుర్తొచ్చింది, నాకైతే వడ్డిస్తున్నారు. నేను తినే ముందు అయితే నాకు వచ్చేసింది మిర్చి కసాలని. గ్రేవీ మర్చిపోయారు. ఎగ్జైటింగ్ లో ఉన్నాను కదా. ఏమేసావు పల్లవి మసాలా బిర్యానీలో? ఇంకా కాదు, నాకేమనిపిస్తుంది అంటే నేను ఎంత వండినా పల్లవి సర్వింగ్ నచ్చింది ఈరోజు. వేసేసింది అసలు దీక్షలో నుంచి ఇట్లా డన్న. ఎంత ప్లేట్ ఎంతమ్మా? 30. పల్లగా అంటే నేను రాను నెక్స్ట్ టైం నుంచి. సో ఇక్కడ ఏం నడుస్తుంది అని చెప్పేసి అంటే వీళ్ళకి క్లే ఇచ్చాం అనమాట. క్లే ఇచ్చినప్పుడు పాప మోక్ష వచ్చేసి ఏవో వినాయకుడిని చేసేసింది. వినాయక చవితికి క్లేతో వినాయకుడిని చేస్తే అయిపోతుంది. సూపర్ మోక్ష, గుడ్ జాబ్, సూపర్. ఓ మొత్తం కింద చూడు, క్లే తోడు మొత్తం అసలు. వీళ్ళేమో ఇట్లా ఆడుతున్నారు, అక్కడేమో ఆల్రెడీ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అరే వైషు, ఏ అమ్మలక్కలు ముచ్చట్లు అవుతుందా? అమ్మలక్కలు ముచ్చట్లు అవుతుందా అంటున్నా. ఏమంటే పక్కింటి అంటే ఏమంటుంది? పక్కింటి మంగళగౌరి వేసుకున్న నెక్లెస్ చూడు. అసలు చూసారా పాప? అరే ఆడ కళాకాండ మిస్ అయిపోతున్నా చూడు. రంగభూమికి అభివందనం, రతిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం ఏడైంది, సాయంత్రం వేడయింది, చల్లగాలి గిలిగింతలు పెడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసు బావ
ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన యాల మార్రమూల డాన్సింగ్ పార్టీ వారి అభినయ అబ్బోయ్ చూడలేకపోతున్నాం ఇంకా మాకు చాలు ఈ టార్చర్ మాకు ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా. ఫుల్గా బిర్యానీ తిన్నాం కదా, బిర్యానీ తిరిగే వరకు అడిగే వరకు మొత్తం గెంతుతూనే ఉన్నాము, అసలు ఎక్కడ ఆగేలేదు. ఆ చిన్న పాప అయితే నాకు ఫుల్గా డాన్స్ నేర్పించేసింది. పాపం వాళ్ళ డాడీ కూడా నేర్పిద్దామని చెప్పేసి అనుకుంటే భానుకైతే వంగట్లేదు. లాస్ట్కి ఏదో మనం అయితే ట్రై చేయించేది. చేంజ్ ప్రీతం. ప్రీతం ఇప్పుడు కళ్ళగంతలు ఆట ఆడుతున్నాం అనమాట. వదిలేస్తే కింద పడిపోతుంది రే. స్టార్ట్ మరి అనుకున్నారు భయ్య, అసలు ఎవరు అనుకున్నారు చైనాలో కబడ్డీ ఆడతామని చెప్పేసి. అసలు మేమైతే అసలు ఏమాత్రం అనుకోలేదు, కానీ భయంకరంగా ఎంజాయ్ చేసాము. పిల్లలు చెప్పాలి, అసలు మా వాళ్ళకైతే కబడ్డీ అంటే ఏంటో కూడా తెలీదు. రూల్స్ తెలుసుకుని అప్పటికప్పుడు ఆడారు. అసలు మంచిగా అంటే మంచిగా ఎంజాయ్ చేశారు. అసలు కబడ్డీ 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 గేమ్ ఆడుతున్నాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి కూతుకెళ్ళింది పల్లవి, అసలు శివాంగిలా ఆడుతుంది. కమాన్ పల్లవి, కమాన్ కమాన్. ఏం కాదు, భయపెడతారు వాళ్ళు అంతే. పట్టుకో 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 పట్టుకో, సూర్యని పట్టుకో పల్లవి, పట్టుకో. ఎడుక చూడు, వయసు పట్టుకో. సో గాయ్స్, ఇప్పుడు నేను గుంతలక్కడి గుల 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 అంట, మీరందరూ హూహా హూహా అనాలి, ఓకేనా? గుంతలక్కడి గుల గుల గుల, గుంతలక్కడి గుల గుల గుల. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 అయిపోతుంది. చీకటి అయిపోయింది, మొత్తం చీకటి అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అయితే చీకటి అయిపోయింది. ఇంకా మేమైతే వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఇది ఇప్పుడు చీకటి అయ్యేటప్పటికి ఏదో భూత్ బంగ్లాలా కనిపిస్తుంది మాకు. సో మా వాళ్ళు అయితే ఫటాఫట్ సర్దేస్తున్నారు అనమాట. సాంగ్స్ సర్దుడు మొత్తం అసలు ఫుల్ హడాడ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్కడో అక్కడ ఫుల్ బిజీ. మధ్యాహ్నం తినేటప్పుడు స్పెషల్లీ నేనైతే అనుకున్నాను ఇంకా రాత్రికి మనకి ఫుడ్డే లేదు, ఇదే మనకి మొత్తం అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆ డాన్సులు, ఆ చిందులు, ఆ కబడ్డీలు, ఆ ఆటలు ఆడిన తర్వాత భయంకరంగా ఆకలేసేసింది అనమాట. అందుకే మళ్ళీ ఇంటికి వచ్చాక లైట్ కొద్దిగా వైట్ రైస్ పెట్టుకొని ఆ బిర్యానీ తోటి ఆ వైట్ రైస్ ఇంకా కొన్ని కూరలు ఏవో ఉంటే అవి కలిపి కొట్టేసాం అనమాట. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసాము. డిన్నర్ టైంలో కూడా పొద్దున ఎలా అయింది, ఏం ముచ్చట్లు ఏంటి, ఏ ఆస్పెక్ట్ ఎంజాయ్ చేశారని చెప్పేసి బాగా మాట్లాడేసుకున్నాము. బాగా అయిపోయింది ఆ ఈవినింగ్. ఎవరికి వెళ్ళట్లేట నా కార్డ్స్ ఇవి. ఇది వచ్చేసి ఏం గేమ్ ఇది, లీస్ట్ కౌంట్. ఇవన్నీ చూపించావు అనుకో, అసలు నువ్వు తెలియకుండా ఏమాడుతున్నారా అని పెడతారు. అది షో లాగా ఉంటది. నువ్వు ఇప్పుడు గేమ్ చూపించి ఇదేం గేమ్ అని నన్ను అడుగుతున్నావు, లేదా వీడియో కోసం పెట్టినట్టు ఉంటుంది. న్యాచురల్. ఓకే, విన్నారు కదా గైస్, బాను చెప్పిందని మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.
కీప్ దిస్ అన్న. బానన్న నీ పేరు చెప్పాలా? We will not reveal it. ఈ అన్న నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. డాష్ బావా కాదు, సబ్స్క్రైబ్ మళ్ళీ చేసుకో బాగా. పాయింట్ బి నోటెడ్. ఇది టైం వచ్చేసి 9 అవుతుంది. సారీ 1 అవుతుంది. అలా మేము 1 అయిపోయింది, 2 అయిపోయింది, అలా ఆడుతూనే ఉన్నాం అనమాట. ఒక్కొక్కరికి ఇంకా నిద్ర వచ్చి ఒక్కొక్క పార్టీ లేక్స్ వెళ్ళిపోయే వరకు అలానే అయిందనమాట. రాత్రి అయితే మాకు అట్లా గడిచిపోయింది. ముచ్చట్లు, జోక్లు. తర్వాత ఇంకేమైనా తింటారా, ఏమైనా చేస్తారా అని చెప్పేసి కూడా అడిగాము. తర్వాత ఇంకెవరికి తినే ఓపిక లేకుండే కామ్గా వెళ్ళిపోయి పడుకున్నారు. పొద్దున్న లేచేటప్పటికి అన్నీ అయితే మనకి రెడీ ఉన్నాయి. జస్ట్ ఉప్మా వేయడం ఒక్కటే బాకీ. ఇవాళ కుక్ లావణ్య గారు. చూద్దాం ఉప్మా రెడీ అయిపోయాక. నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. అందరు మంచి డీప్ స్లీప్లో ఉన్నారు. ఒక్క ఫ్యామిలీ మాత్రం లెగిసారు. సెకండ్ ఫ్యామిలీ ఎవరైతే తొందర లెగిసి వెళ్తామని చెప్పేసి అన్నారో వాళ్ళు ఇంకా లెగలేదు. వైషి కూడా లెగలేదు. ఇక్కడేమో మనకి ఇంకెవరు వచ్చారా? యా, మనకైతే బ్రేక్ఫాస్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్లో ఏమవుతుంది అని చెప్పేసి అంటే ఉప్మా అవుతుంది అనమాట. అంతే కదా, మంది ఎక్కువ ఉంటే తొందరగా క్విక్ అయిపోయే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా. జీడిపప్పు ఉప్మా. ఇవాళ జీడిపప్పు వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. ఇక్కడ సాంగ్ వేయాలి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది అని చెప్పేసి. అంతేనా బాను? ఇద్దరు కలిసి ఉప్మా చేసేస్తున్నారుగా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా. ఇప్పుడు ఇందులో ఎంతమంది ఉప్మా తింటారు, ఎంతమంది ఉప్మా తినరు అని చెప్పేసి ఉంటది. బాగా చేయకుండా పడింది. సో ఇప్పుడు టేస్ట్ గురించి కొంచెం డౌట్ పడాలి. ఇంతకుముందు కాన్ఫిడెంట్గా ఉండే నేను. ఫైనల్లీ మన ఉప్మా అయితే అయిపోయింది. చెప్పాలి బాను, టేస్ట్ ఎట్లుంది బాను? కొంచెం ఉప్పు ఎక్కువైంది. నీ మీద లవ్ ఎక్కువైంది బాను, అందుకే. యా, అందరం తినేస్తున్నాం బ్రేక్ఫాస్ట్ అయితే. మేమైతే డే అంతా ఇట్లా స్పెండ్ చేసాం అనమాట. తినడం అయింది, ఆటలు అయింది, పాటలు అయింది, డాన్స్లు అయినాయి, అన్ని ఏవో చేయాలో అన్ని చేసాం అనమాట. పిల్లలు అయితే సూపర్గా డాన్స్ చేశారు. వంటలు చేసిన వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. పై వరకు మోసుకొచ్చిన వాళ్ళకి ఇంకా థ్యాంక్స్. ఈ వీడియో అయితే మీరు చూసి ఎంజాయ్ చేశారని చెప్పేసి అనుకుంటాను. ఆతిథ్యం ఇచ్చిన ప్రశాంత్ గారికి ధన్యవాదాలు. సో ఈ వీడియో అయితే మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకుంటాను. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్. Bye guys.